అయస్కాంతాలు ఆకర్షించుకోవడం, వికర్షించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే వీటి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక అయస్కాంతం మరో అయస్కాంతాన్ని నెట్టడానికి దాన్ని తాకాల్సిన అవసరం లేదు. కొంత దూరంలో ఉన్నప్పటికీ అయస్కాంత బలం పనిచేస్తుంది. అసలు ఒక అయస్కాంతానికి దగ్గరలో మరో అయస్కాంతం ఉందని ఎలా తెలుస్తుంది? దూరం నుంచే ఈ బలం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఒక అయస్కాంతం మరో అయస్కాంతాన్ని నేరుగా లాగడం లేదా నెట్టడం చేయదు. దానికి బదులుగా ప్రతి అయస్కాంతం తన చుట్టూ కొంత దూరం వరకు ఒక రకమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రభావం వల్లే రెండవ అయస్కాంతం కదులుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కోసారి గదిలో ఉన్న మల్లెపూల వాసన వస్తుంది. ఆ పూలు ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ వాటి వాసన గది అంతా వ్యాపించడం వల్ల మనం పసిగట్టగలుగుతాం. ఇక్కడ ఆ పూలు గదిలో ఒక సువాసనను వెదజల్లి తమ ఉనికిని తెలియజేశాయి. ఆ సువాసన మన ముక్కును చేరగానే పూలు ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. సరిగ్గా ఇదే సూత్రం అయస్కాంతాల విషయంలో కూడా వర్తిస్తుంది. ఒక అయస్కాంతం కూడా తన చుట్టూ ఇలాంటి అయస్కాంత సువాసనను వెదజల్లుతుందని మనం ఊహించుకోవచ్చు. రెండవ అయస్కాంతం ఆ ప్రభావంలోకి రాగానే అది సువాసనను పసిగట్టదు, కానీ దానికి బదులుగా ఒక బలాన్ని పొందుతుంది. అయస్కాంతం తన చుట్టూ సృష్టించే ఈ ప్రభావానికే ఒక శాస్త్రీయమైన పేరుంది. అదే అయస్కాంత క్షేత్రం, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్రతి అయస్కాంతం తన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. రెండవ అయస్కాంతం ఈ క్షేత్రంలోకి రాగానే ఆ క్షేత్రం దాన్ని లాగడం లేదా నెట్టడం చేస్తుంది. అలాగే రెండవ అయస్కాంతం కూడా తన స్వంత అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. వాస్తవానికి ఈ క్షేత్రాలే అయస్కాంతాలను ఒకదానికొకటి లాగడం లేదా నెట్టడం చేస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. అయస్కాంత క్షేత్రానికి పూల సువాసనకు మధ్య ఉన్న ఒక పెద్ద తేడా ఉంది. పూల సువాసన అంటే పూల నుండి గాలిలో కలిసిన కొన్ని అణువులు. అవి గాలిలో ప్రయాణించి మన ముక్కును చేరుతాయి. కానీ అయస్కాంతాలు గాలిలోకి ఎలాంటి కణాలను వదలవు. అయినా సరే అయస్కాంతం చుట్టూ ఆ క్షేత్రం ఉంటుంది. ఇక్కడే కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. కంటికి కనిపించే కణాలు ఏవీ లేనప్పుడు ఈ అయస్కాంత క్షేత్రం నిజంగానే ఉందని ఎలా నిర్ధారించాలో ఒకసారి చూద్దాం. ఒక అయస్కాంతాన్ని మరో అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు గమనిద్దాం. మొదటి అయస్కాంతం రెండవ అయస్కాంతాన్ని దూరంగా నెడుతుందని మనకు తెలుసు. ఒకవేళ మొదటి అయస్కాంతాన్ని ఒక్కసారిగా అక్కడ నుండి తీసేస్తే ఆ రెండవ అయస్కాంతంపై ఉన్న బలం కూడా వెంటనే మాయమవుతుందని మనం అనుకుంటాం. కానీ ప్రయోగాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. ఆ బలం వెంటనే మాయం కాదు. ఒక సెకనులో అతి చిన్న భాగం వరకు ఆ బలం అలాగే ఉంటుంది. అంటే అయస్కాంతాన్ని తీసేసిన వెంటనే బలం అదృశ్యం కాదు. అది చాలా తక్కువ సమయం పాటు అలాగే ఉంటుంది. దీనికి కారణం అర్థం చేసుకోవడానికి మళ్ళీ మన పూల ఉదాహరణ దగ్గరికి వద్దాం. గదిలో ఉన్న ఆ మల్లెపువ్వును తీసుకొని కిటికీ బయటికి విసిరేసామనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో గమనిద్దాం. ఆ పూలను బయటకు పారేసినా సరే, గదిలో ఉన్న ఆ సువాసన వెంటనే మాయం కాదు. ఆ వాసన కొంతసేపు గదిలోనే ఉంటుంది. సరిగ్గా అదే విధంగా ఒక అయస్కాంతం కూడా తన చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మనం ఆ అయస్కాంతాన్ని తీసివేసినప్పుడు దాని క్షేత్రం వెంటనే అదృశ్యం కాదు. ఆ క్షేత్రం చాలా తక్కువ సమయం పాటు అలాగే ఉంటుంది. ఆ సమయం ఎంత తక్కువంటే బహుశా ఒక నానో సెకనులో చిన్న భాగం కావచ్చు. అయస్కాంతాన్ని తీసివేసిన ఆ కొద్దిపాటి సమయంలో కూడా రెండవ అయస్కాంతం మొదటి అయస్కాంతం యొక్క ప్రభావాన్ని ఇంకా గ్రహించగలదు. కాబట్టి ఆ సమయం ఎంత తక్కువైనా సరే ఆ బలం ఇంకా కొద్దిసేపు ఉంటుందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి అయస్కాంతాన్ని తీసివేసిన తర్వాత కూడా బలం కొద్దిసేపు ఉందనే విషయం అయస్కాంత క్షేత్రాలు నిజంగా ఉన్నాయని మనకు రుజువు చేస్తోంది. ఈ క్షేత్రం అనే భావన దూరం నుండి పనిచేసే ఇతర బలాలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు విద్యుత్ ఆవేశాలు.
దూరం నుండి ఒకదానికొకటి లాక్కోవడం లేదా నెట్టుకోవడం చేస్తాయి. ఆ ఆవేశాలు కూడా తమ చుట్టూ ఒక ప్రభావాన్ని సృష్టిస్తాయి. ఆవేశాలు తమ చుట్టూ సృష్టించే ఆ ప్రభావానికే విద్యుత్ క్షేత్రం అని పేరొచ్చింది. ఇది కేవలం విద్యుత్ ఆవేశాలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. అదేవిధంగా భూమికి, చంద్రునికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలం కూడా కొంత దూరం నుండే పనిచేస్తుంది. అంటే భూమి, చంద్రుడు కూడా తమ చుట్టూ ఒక గురుత్వాకర్షణ క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ద్రవ్యరాశి ఉన్న ఇతర వస్తువులను లాగేది ఈ గురుత్వాకర్షణ క్షేత్రమే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, గురుత్వాకర్షణ క్షేత్రాలు ద్రవ్యరాశులపై, విద్యుత్ క్షేత్రాలు, విద్యుత్ ఆవేశాలపై, అలాగే అయస్కాంత క్షేత్రాలు, అయస్కాంతాలపై ప్రభావం చూపుతాయి. మొత్తంగా చూస్తే అయస్కాంతాలు నేరుగా ఒకదానికొకటి లాగడం లేదా నెట్టడం చేయవు. ప్రతి అయస్కాంతం తన చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఆ క్షేత్రంలో మరో అయస్కాంతం రాగానే అది ఆ బలాన్ని పొందుతుంది.